ఒక రోజువారీ కూలీకి చెందిన కూతురు ప్రపంచ రికార్డును సాధించింది. 20 ఏళ్లు ఉన్న దీప్తి జీవన్జీ మన తెలుగమ్మాయి. వైకల్యం ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాసింది. తెలంగాణకు చెందిన దీప్తి జీవన్జీ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 400 మీటర్స్ ఉమెన్స్ రన్నింగ్ రేస్ లో బ్రాంజ్ మెడల్ ని గెలుచుకుంది. పుట్టుకతోనే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ మేధో వైకల్యం కలిగిన ఈమెను ఆమె ఊరి ప్రజలంతా ఆమెని పిచ్చిది అని, కోతి మొహం కలిగిందని ఎగతాళి చేసేవారు. ఊరి ప్రజలంతా ఆమెను అనాథాశ్రమంలో వదిలేయండి, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని చెప్పేవారు. తమ కూతుర్ని ఎంత అవమానించిన వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు బాధపడలేదు. తన తండ్రి రోజు కూలీ పనికి వెళ్తూ తన స్పోర్ట్స్ డ్రీమ్ ని నెరవేర్చాడు. ప్రాక్టీస్ టైమ్ లో ఎంతో మంది పెద్ద పెద్ద రన్నర్లను కూడా సులభంగా ఓడించేది. ఆమెలోని టాలెంట్ ని గుర్తించిన కోచ్ రమేష్ గారు ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. నేషనల్ వైజ్ గా ఎన్నో ఛాంపియన్షిప్లలో పాల్గొని గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఏ ఊరి ప్రజలైతే ఆమెని అవమానించారో వాళ్ళే అభిమానించేలా చేసుకుంది. ప్రపంచ దేశాల ముందు ఇండియాని గర్వపడేలా చేసిన తనకి ఇండియన్ గవర్నమెంట్ అర్జున అవార్డుతో సత్కరించింది. దేన్నైనా సాధించడానికి పేదరికం, వైకల్యం అడ్డు రావని నిరూపించిన దీప్తి జీవన్జీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.